అందరికీ మనం చేసే సినిమా రీచ్ అవ్వాలని, కానీ నేను పాన్ ఇండియా ఫిలిం చేస్తాను లేకపోతే తెలుగు సినిమానే పాన్ ఇండియాలోకి చూపిస్తాను, అది రిలీజ్ అప్పుడు చూస్తారు. నిహారిక గారు మీరు అంటే హీరోకి వెళ్ళారు కానీ టీంని మార్చలేదు, సేమ్ టీంతో ట్రావెల్ అవుతున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే హీరో మారినప్పుడు జనరల్గా టీం కూడా మారుతుంటుంది. మీరు మీ టీంలోకి హీరోని తెచ్చుకున్నారు. సో దట్స్ గుడ్ థింగ్ అనిపిస్తుంది. ఇంకోటి రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా కనిపించవచ్చా? రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా ఈ సినిమాకి? రియల్ ఇన్సిడెంట్స్ సార్, వంశీ గారు ఏ సినిమా చేసినా రియల్ ఎమోషన్స్ ఉంటాయి సార్, అండ్ ద ఎమోషన్స్ కమ్ ఫ్రమ్ సమ్ రియల్ సిచ్యువేషన్స్, అంతే. వంశీ గారు, ఈ కథనే బరిలో తెగడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే కమిటీ కూరల తర్వాత ఇదే కథ అనుకున్నారా, లేకపోతే ఈ కథ మీకు ఎలా ఆప్షన్ అయింది?